మనము లైనింగ్ క్లాత్ కట్ చేసినప్పుడు సైడ్ పీస్ అనేది మనము ఫాల్స్ లాగా వాడుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 38 సైజుతో మనము డ్రెస్ కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. జాయింట్లు అనేది మన పక్క ఉండాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నానండి. పై క్లాత్ అయినా లైనింగ్ క్లాత్ అయినా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఇది 2 మడతల పూర్తిగా సమానంగా వేసుకున్న తర్వాత మనకు ఈ సైడ్ అనేది మనకు ఇలా మిగులుతుంది. దీనికి మనకు చిన్న హ్యాండ్స్ అయితే మనకు సరిపోతాయండి. అదే మనకు పెద్ద హ్యాండ్స్ అనుకోండి సరిపోదు, లేదు మనం హ్యాండ్స్కి లైనింగ్ వేసుకోలేదు, అలాంటప్పుడు ఈ సైడ్ పీసులనే మనము మన శారీస్కి ఫాల్స్ లాగా వాడుకోవచ్చు. ఒకటైనా మనకు పక్కకు తీసి సైడు ఒక ఫాల్స్ అయినా వేసుకొని మిగతా దాన్ని మనము హ్యాండ్స్కి లైనింగ్ వేసుకోవచ్చు. అలా వేసుకోండి. ఇప్పుడు అలా కాకుండా మనకు హ్యాండ్స్ పొడవుగా కావాలి అనుకుంటే కింద మనకు గోల్ అయితే ఎంతైతే పెట్టుకుంటామో దాని సమానంగా ఇలా పెట్టేసుకొని లూజ్ చూసుకోవాలి. 4 మడతన, ఇదైతే 4 మడతన ఉంది. ఇది సపరేట్గా ఇప్పుడు హ్యాండ్ వేసుకున్నాం కదా, అది మనకు 2 పీసులే వస్తుందండి. ఆ సైడ్ మనకు ఎంత పొడవైనా మనం అలా పెట్టేసుకోవచ్చు. ఆ సైడ్ పీస్ అనేది మనకు ఈ 2 పీసులు మనకి హ్యాండ్కి సరిపోతుంది. అలా వేసి కట్ చేసుకోండి. ఇప్పుడు మనము 4 పీసులు సమానంగా, మనకు హ్యాండ్స్ చిన్నవిగా ఊరికే అందాజుగా చూపిస్తాం కాబట్టి ఇలా సమానంగా వేశాను. లూజు 38 ఇంచులు, దానికి 4 మడతను మనకు 9.5 ఇంచులు వస్తుంది. కింద గోల్కి 12 ఇంచులు పెట్టుకోవాలండి. 13 ఇంచులైనా పెట్టుకోవచ్చు. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియోస్ 28 సైజు నుంచి ఇప్పుడు 38 సైజు వరకు పెట్టానండి. చెస్ట్ లూజ్ చూసుకుంటే చాలండి, మీరు కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. పొడవు మన ఇష్టం అండి, మనకి ఎంత పొడవు అయితే వేసుకుంటామో అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ అనేది ఎలా పెట్టుకోవాలో చూద్దాము. షోల్డర్ మనము ఈ సైడ్ నుంచి ఆ సైడ్కు భుజాలు కొలుచుకున్నప్పుడు మనకి ఎంతైతే వస్తుందో దాన్ని బట్టి మనకు షోల్డర్ పెట్టుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు మనము షోల్డర్ మనం కొలుచుకున్నప్పుడు 16 ఇంచులు వచ్చిందనుకోండి, మనము మామూలు నెక్ కాదు, అప్పుడు బోట్ నెక్ పెట్టుకోవాలి అనుకుంటే దానికి మనము 8 ఇంచులు పెట్టుకోవాల్సి వస్తుంది. అదే మనకు ఇప్పుడు మనం కట్ చేసుకున్నట్లు బ్యాక్ ఫ్రంట్ రౌండ్ నెక్ అలా పెట్టుకున్నామంటే దానికైతే 6 నుంచి 6.5 ఇంచులు పెట్టుకోవచ్చు. 6.5 కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే 6 ఇంచులు పెట్టాను. ఆమ్ రౌండ్కి 6 ఇంచులు, ఇది కూడా అంతేనండి. 6.5 పెట్టుకోవచ్చు. ఛానల్లో వీడియోస్ని మీరు ఒకసారి చెస్ట్ లూజ్ చూసుకొని కట్ చేసి చూడండి. కొలతలు అనేవి మీకు ఎంత బాగా సరిపోతాయో. నెక్ 3 ఇంచులండి. నెక్ డౌన్ అనేది మన ఇష్టము. మన వీడియోస్లో బ్లౌజ్ కటింగ్స్ 28 సైజు నుంచి 46 సైజు వరకు ఉన్నాయండి. చెస్ట్ లూజ్ ఒకటి చూసుకుంటే చాలండి, మీరు బ్లౌజ్ అంతా నీట్గా కట్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేసి చూసుకోండి. లూజ్ మనకి 9.5 ఇంచులు కాబట్టి 9.5 ఇంచుల దగ్గర డ్రా చేసుకొని 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టి కుట్లు లేక పెట్టుకోవాలి. ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర నుంచి 14 ఇంచులు చెస్ట్ దగ్గరికి డౌన్ అనేది పెట్టుకుంటాం కాబట్టి అక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని పైన 9.5 ఇంచులు పెట్టాం కదా, కింద 1 ఇంచు తగ్గించి 8.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇది ఇలా క్రాస్గా డ్రా చేసుకుని ఇప్పుడు మనము కట్స్ దగ్గరికి ఎంతైతే పెట్టుకోవాలో చూద్దాము. ఆమ్ రౌండ్ దగ్గర నుంచి కట్స్ దగ్గరికి 11 ఇంచులు, 12 ఇంచులు, 13 ఇంచులు అలా మన ఇష్టం అండి. మనం ఎంతైతే పొడవుకి కొంతమంది పైకి వేసుకోరండి, సైడ్ అంతా కనపడుతుందని కిందకి వేసుకుంటారు. అప్పుడు మనము కట్స్ దగ్గరికి ఎంతైతే కొలుచుకొని ఉంటామో దాన్ని బట్టి కిందికి పోయే కొద్దీ 1 ఇంచు అలా ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి. లేకుంటే మనకు సీట్ దగ్గర మనకు టైట్ అనిపిస్తుంది. మనకి ఇక్కడ ఇంకా లూజ్ కావాలంటే ఇట్లా సైడ్కి ఇలా కట్ చేసుకోవాలి.
చూడండి వీడియోలో చూపించినట్లు ఈ సైడ్కి ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర భుజం దగ్గర సైడ్ అనేది ఇలా మనం క్రాస్గా పెట్టుకుంటాం కదా, అది కంపల్సరీ మర్చిపోకుండా పెట్టుకోవాలి. హ్యాండ్స్కి ఈ సైడ్ అండి అందాజుగా చూపిస్తున్నాను. 7 ఇంచులు పెట్టి లూజు 6.5 ఇంచులు పెట్టి డౌన్ అనేది 3 ఇంచులు పెట్టుకొని క్రాస్ చేసుకొని అందాజుగా కట్ చేసుకోవడమేనండి. చూడండి ఎంత ఈజీగా మీరు కొలతలు నేర్చుకోవచ్చో. ఒకసారి మీరు వీడియో చూసి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ఏవైనా క్లాతులు ఉంటే ఒకసారి మీరు కట్ చేసి చూసారంటే మీకు అర్థమైందంటే మీ చెస్ట్ లూజుని బట్టి మీరు ఏవైనా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.